నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. మకర రాశి వారికి విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీళ్ళకి చక్కగా ఈ సంవత్సరం మే 30, 2025 సంవత్సరం వరకు బాగుంటుంది. అయితే మార్చి 29, 2025 సంవత్సరం నుంచి శని, ఏలినాటి శని పోతుంది వీళ్ళకి. అందుకని వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతే ఒక బెనిఫిట్, ఉంటే ఒక బెనిఫిట్ అనమాట. కాబట్టి గురు బలం తగ్గిపోతుంది ఈ మకర రాశి వారికి. ఇప్పుడు మనకి మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. అలాగే ఆ రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి మెచ్చుకునేటటువంటి వాళ్ళకంటే కూడా తిట్టుకునేటటువంటి వాళ్ళు అధికంగా ఉంటారు. అయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, కోర్టుల వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి కోర్టుల వరకు వెళ్ళాల, కేవలం పంచాయతీలు ఇంట్లోనే ఉండడం అలా. ఇక్కడ మకర రాశి వాళ్ళు మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్లు చెప్పినట్టుగా, చక్కగా ఈ ఆనరబుల్ జడ్జెస్ చెప్పినట్టుగా, లర్న్ కౌన్సిల్స్ అడ్వకేట్లు చెప్పినట్టుగా, పెద్ద మనుషులు చెప్పినట్టుగా వింటే బాగుపడతారు వీళ్ళు. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గురుబలం అనేటటువంటి తగ్గి శత్రువులపై ఆధిపత్యం పెరుగుతుంది, శత్రు పీడ పోతుంది. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కూరగాయల వ్యాపారము, పప్పు దినుసులు, కరెంటు షాపుల బిజినెస్, తర్వాత ప్లాస్టిక్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. కెమికల్స్, ఆ తర్వాత ఈ ఫినాయిల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా వ్యాపారాలు. ఇవన్నీ ఫుడ్ మెటీరియల్స్, బట్టల వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట. లెదర్ టెక్నాలజీ, ఈ బిజినెస్లన్నీ కూడా, జోల్డ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు లేనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇంకొక వర్గం వాళ్ళు భర్త ఒక చోట ఉద్యోగం, భార్య ఒక చోట ఉద్యోగం, అందువలన భర్త నార్త్ ఇండియాలో, భార్య సౌత్ ఇండియాలో ఉద్యోగం, ఇలాంటివన్నీ కూడా కాస్త ఫుల్ స్టాప్ పట్టడానికి, భర్తలు కూడా దగ్గరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇక అత్తమామలతో పొసగనటువంటి కోడళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అత్తా కోడళ్ళు ఏకమయ్యి ఇద్దరు షాపింగ్లకి వెళ్ళిపోయేంత స్నేహం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఏర్పడుతుంది. ఇంతకాలం కూడా ద్వేషంతో వీళ్ళిద్దరు కూడా కొట్టుకోవడము, లేకపోతే పిల్లలకి వీళ్ళిద్దరు కొట్టుకొని కొడుకులకి హెడేక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క గ్రహాల సంపుటిలో మనకి ఈ మకర రాశి విద్యార్థులను కనుక తీసుకుంటే మే 30, 2025 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత నుంచి చదువు డ్రాస్టిక్గా పడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎందువల్లంటే వీళ్ళకి ఇతర అట్రాక్షన్స్, వాట్సాప్లు, ఫోన్లు, చాటింగ్లు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే శుక్రుడు రాహువుతో కలిసి ఉండడం వలన పంచగ్రహ షష్టగ్రహ కూటమితో ప్రారంభమైనటువంటిది ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లోకి ఈ యొక్క మకర రాశి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పునః ప్రేమ సక్సెస్ అవుద్దంటే అవి చావదు. కాబట్టి విద్యార్థులంతా కూడా మరి ప్రేమించినప్పుడు ఆ పెళ్లి కూతురి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఏదో ఒక శుభముహూర్తాన వీడు ఎగ్జామ్స్లో టైంలో ప్రేమించడం మొదలు పెడతాడు. మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు, నేను పెళ్లి చేసుకుంటున్నాను సింపుల్గా చెప్పి ఎస్కేప్ అవుతుంది. వీడికేమో అమ్మాయి పోయే, మందుబాట్లు మిగిలే అన్నట్టు ఈ మకర రాశి విద్యార్థులకు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలా పిల్లలు. ఇట్లాంటివి ఇన్ఫాక్చుయేషన్స్కి, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్కి వెళ్ళకూడదు. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇల్లులు కొన్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్తో, ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. ఇక చికెన్, మటన్ షాపులు, అలాగే కోళ్ళ ఫారాలు, ఈ చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఈము బర్డ్స్, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లబ్ధి పొందుతారు. అదేవిధంగా ఈ మొబైల్ ఫుడ్ ఇండస్ట్రీ, బయట వ్యానుల్లో భోజనాలు పెట్టడం, ఇలాగా హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, అటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే అడ్డా మీద కూలీలు ఉంటారు కదా, వాళ్ళందరి పరిస్థితులు కూడా, కార్మికులు, దినసరి కార్మికులు, వీళ్ళ పరిస్థితి కూడా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. లాయర్ల పొజిషన్ బాగుండదు, డాక్టర్ల పొజిషన్ బాగుండదు. అలాగే విద్యా సంస్థ
సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త డౌన్లోకి వీళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కళాకారుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. సినిమా యాక్టర్లు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశిలో కనుక పుట్టినటువంటి అగ్ర హీరోలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వివాహం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుందమ్మా. ఆడవాళ్ళకి మనశ్శాంతి ఇవన్నీ కూడా. మకర రాశి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా కానీ ఇంకా ప్రశాంతంగా ఉండడానికి కానీ ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? వీళ్ళు ఎన్ని పరిహారాలు చేసినా వీళ్ళకి ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి కానీ మానసిక అశాంతి తొలగదు. ఎందుకంటే అష్టమంలో కేతు ఉన్నాడు. సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది గంటకి ఒకసారి. కాబట్టి ఒంటరిగా ఉండకూడదు వీళ్ళు. అందువలన వీళ్ళు ఏం చేయాలంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవలు ఉంటాయి. ఆ ఉలవల్ని తీసుకొని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా చక్కగా మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ తీసుకొని చక్కగా దానం చేయాలి. ఎప్పుడు మనకి కేతు అనగానే సోమవారం. అలాగే ఉలవ చారు కాసి దాంట్లో పెరుగు మంచిగా వేసి పేదలకి మనము సోమవారం నాడు అన్నదానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే గరిక గడ్డి దొరుకుతుంది. ఆ గరిక గడ్డితో వినాయకుడికి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మెడలో ఆ గరిక గడ్డిని వేసి ఈ గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మకర రాశి వారి గురించి, మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.